సెవెంత్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ 31st టర్మ్. ఫైండ్ 31st టర్మ్ అంటే ఏ ప్లస్ 30d కనుక్కోవాలి. అంటే ఏ వాల్యూ డి వాల్యూ తెలిస్తే ఏ ప్లస్ 30d రాస్తావు, 31st టర్మ్ వచ్చేస్తుంది. సో ఏడి కనుక్కోవాలంటే మనకేమి ఇచ్చాడు, 11th టర్మ్ ఇచ్చాడు. సో ఇచ్చిని రాస్తున్నా ముందు. 11th టర్మ్ ఎంత ఇచ్చాడు, 38 అని ఇచ్చాడు. మనం ఇప్పుడు ఫార్ములా ప్రకారం 11th టర్మ్ అంటే ఏమవుతుంది, ఏ ప్లస్ 10dఏగా. సో ఏ ప్లస్ 10d, 11th టర్మ్ 38 అంటే ఏ ప్లస్ 10d ఈజ్ ఈక్వల్ టు 38. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకో. అట్లా ఇంకోటి ఏమి ఇచ్చాడు, 16th టర్మ్ ఇచ్చాడు. సో 16th టర్మ్ అది ఎంత ఇచ్చాడు, 73 ఇచ్చాడు. 16th టర్మ్ అంటే మనం ఫార్ములా నేర్చుకున్నాం కదా, ఏ ప్లస్ 15d ఈక్వల్స్ టు 73. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకో. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 తీసుకొని సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఈక్వేషన్ 2 వేసుకుంటున్నా, ఎందుకంటే దీనిలో పెద్ద వాల్యూస్ ఉన్నాయి కదా, దీనిలో చిన్న వాల్యూస్ ఉన్నాయి కదా. సో పెద్ద వాల్యూస్ ముందు వేసుకుంటే ఈజీగా ఉంటుంది, అంతే, ఏదైనా వేసుకోవచ్చు. ఈక్వేషన్ 2 ఏంటది, ఏ ప్లస్ 15d ఈజ్ ఈక్వల్ టు 73. దాని కిందనే ఈక్వేషన్ 1 వేసుకో. ఏంటది, ఏ ప్లస్ 10d ఈక్వల్స్ టు 38. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని సబ్ట్రాక్షన్ చేయి. సబ్ట్రాక్షన్ అంటే తీసివేస్తున్నాం అనమాట. తీసివేస్తున్నామంటే మైనస్ చేయొద్దు, ఇక్కడ మైనస్ చేయాలి, ఇది మైనస్ చేయాలి, మైనస్ చేయాలి. గుర్తులు మారుతాయి తీసివేసేటప్పుడు. ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అయ్యింది, ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అయ్యింది, ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అయ్యింది. ఒకవేళ మైనస్ ఆల్రెడీ ఉందనుకో అప్పుడు ప్లస్ అయ్యింది. సో టోటల్గా తీసివేసేటప్పుడు గుర్తులు మారుతాయి. ఇలా మార్చుకున్న తర్వాత ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోయిందా. ఇప్పుడు 15dలో నుంచి 10d's పోతాయి. 15dలో నుంచి 10d's పోతే 5d ఈజ్ ఈక్వల్ టు 73లో నుంచి 38. 73లో నుంచి 38. 13లో నుంచి 8 పోతే 5, 6లో నుంచి 3 పోతే 3. సో 3d ఈజ్ ఈక్వల్ టు 35. ఇప్పుడు 5 ఇటువైపు వస్తుంది, d ఈజ్ ఈక్వల్ టు 35. 5d కదా, మల్టిప్లై చేస్తాం కదా, 5 ఇటువైపు వస్తే డివైడెడ్ బై 5. 5 1s 5 7s అంటే d ఈజ్ ఈక్వల్ టు 7. d వాల్యూ వచ్చింది. మనకి ఏ వాల్యూ కూడా రావాలి. 31st టర్మ్ కనుక్కోవాలంటే ఏ డి వాల్యూస్ రెండు రావాలి. డి వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ రావాలి. అంటే ఇప్పుడు డీని తీసుకెళ్ళి 1లో సబ్స్టిట్యూట్ చేసామనుకో, డీని తీసుకెళ్ళి 1లో సబ్స్టిట్యూట్ చేయి. అంటే 1 ఈక్వేషన్ ఏంటి, ఏ ప్లస్ 10d ఈక్వల్స్ టు 38. సో ఏ ప్లస్ 10, d అంటే 7 వచ్చింది కదా, ఈక్వల్స్ టు 38. అంటే ఏ ప్లస్ 70 ఈజ్ ఈక్వల్ టు 38. 10 7 70 కదా. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 38 ప్లస్ 70 ఇటువైపు వస్తే మైనస్ 70. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు 32. పెద్దదానికి మైనస్ వాల్యూ ఉంది కదా, మైనస్ 32. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 32. అర్థమైందా. ఇది ఇప్పుడు ఏ వాల్యూ డి వాల్యూ వచ్చాయి. 31st టర్మ్ కనుక్కో. ఇప్పుడు 31st టర్మ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఫార్ములా ప్రకారము ఏ ప్లస్ 30d కదా. సో ఏ అంటే మైనస్ 32 ప్లస్ 30 ఇంటూ డి అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ 7. చూడు, ఏ ప్లస్ 30dలో ఏ బదులుగా మైనస్ 32, డి బదులుగా 7. అంటే మైనస్ 32 ప్లస్ 210. 210లో నుంచి మైనస్ 32. 10లోంచి 2 పోతే 8. ఇక్కడ 1 కదా, అప్పు పోయింది కదా. సో ఇక్కడ 10 ఉంటుంది, 7. అప్పుడు ఇక్కడ 1 పోయింది కదా, 1 ఉంటుంది. పెద్దదానికి ప్లస్ ఏ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. 178. అంటే 31st టర్మ్ ఈక్వల్స్ టు 178. ఇది ప్రాబ్లం. చూసుకో ఒకసారి, చూడు, అర్థం కాకపోతే మళ్ళీ చూద్దాం.